చూడలేము. విహాన్ ఉదయం నుండి ఇలాగే నవ్వుతూనే ఉంటున్నాడు. ఏంటి విహాన్ అలాగే నవ్వుతాం? దుగ్గుతి లేదు, నాకు నవ్వు వచ్చేస్తుంది. ఆపలేకపోతున్నాను. అయితే నువ్వు కూడా రాజులాగే నవ్వుతున్నావు. ఎవరు ఆ రాజు చెప్పు. అయితే వినండి ఈ స్టోరీ. మహారాజు నవ్వుల రారాజు. విహాన్ మహారాజ్కి స్వాగతం చేస్తున్నారు. హో, ధన్యవాదాలు మహామంత్రి. ఒక్కొక్కరిని నా దగ్గర పంపించండి. అలాగే. మాకు ఇల్లు లేదు. వెంటనే కట్టిస్తాము. నేను మీకు తప్పకుండా సహాయం చేస్తాను. తండ్రి భయపడకు. అందరూ ఎప్పటికైనా పోవాల్సిందే. అందుకే నవ్వుతూ బతకాలి. మహారాజా, అందరూ మీకోసం తప్పగా అనుకుంటున్నారు. ఎందుకు మహామంత్రి? ప్రజలందరూ మీ దగ్గరికి సమస్యలు, బాధలు చెప్పుకోవడానికి వస్తే నవ్వుతూ సమాధానం ఇస్తున్నారు. అది వారికి కోపం తెప్పిస్తుంది. కనుక మీరు కొంచెం బాగా వినండి. కానీ నా వల్ల కావటం లేదు మహామంత్రి. ఏదైనా పరిష్కారం చూపించు మహామంత్రి. చిత్తం మహారాజా, ఆలోచిస్తాను. మహారాజుకి ప్రణామం. తండ్రి గారు మరణించారు. చల్లే మహామంత్రి, అందరూ ఎప్పటికైనా పోవాల్సిందే. దానికోసం బాధపడకూడదు. అలా వెళ్దాం. మహారాజు రోజు రోజుకి చాలా దారుణంగా తయారవుతున్నారు. ఎలాగైనా పరిష్కారం ఆలోచించాలి. ఆయనకి బాధ ఎలా ఉంటుందో తెలియచేయాలి. మహారాజా, మీకు బాధ ఎలా ఉంటుందో తెలియచేస్తే వారికి బంగారం ఇస్తానని ప్రకటించండి. అలాగే మహామంత్రి. ప్రజలారా, మీలో ఎవరైనా నాకు బాధ ఉంటుందో తెలియచేస్తే వారికి బంగారం ఇస్తాను. మహారాజా, ఒక దొంగ మిమ్మల్ని ఏడిపిస్తానంట. మంత్రి, తొందరగా రమ్మన్నాను. నన్ను ఒక దొంగ పెడతారంట. చూద్దాం. మహారాజుకి నమస్కారం. పేరుదేమో. నేను ఒక దొంగని. నేను మిమ్మల్ని ఏడిపిస్తే ఇచ్చే బంగారంతో నేను దొంగతనం మానేస్తాను. ఏదైనా వ్యాపారం చేసుకుని బతుకుతాను. చెయ్యి. చిత్తం మహారాజా. ఈ ఎద్దు తిన్న ఎవరైనా వెళ్ళకుండా ఉంటారా? ఈరోజు రాజుగారికి ఉంటుంది, చూడండి. మహారాజా, మీకోసం ఎంతో ప్రేమతో ఈ లడ్డు చేశాను. తిని ఎలాగుంది చెప్పండి. కారం నీళ్ళు వండి తొందరగా. మంచి నీళ్ళు తాగండి. నోరు మండిపోతుంది. ఇంత బాధ కలిగింది. ఇప్పుడు తెలిసింది నాకు బాధ ఎలాగుంటుందో. పాపం ప్రజలందరూ నా దగ్గరికి బాధలు చెప్పుకోవడానికి నేను నవ్వుతూ ఉండేవాడిని. ప్రజలు ఎంత బాధపడ్డారో. ఒక దొంగ నాకు తెలియచేశారు. రాజా, నన్ను క్షమించండి. మిమ్మల్ని చాలా బాధ పెట్టాను. లేదు, బాధ ఎలాగుంటుందో తెలిపావు. ఇడుకొని బహుమతి తీసుకుని చిగబతుకు. మహారాజా, ధన్యవాదాలు.